తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రపంచం ఒక యుద్ధం ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో పాత యుద్ధం ఇప్పుడు మళ్ళీ విస్ఫోటనంలా మారింది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ పైన దాడులు, అక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వస్తున్నాయన్నటువంటి ఆశలు చిగురిస్తున్నటువంటి వేళ అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరొకసారి బీభత్సంగా మారింది. మళ్ళీ రష్యా తన ప్రతాపాన్ని చూపించింది. ఉక్రెయిన్ పైన మాస్కో సేనలు మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడ్డాయి. ఆకాశం నుంచే మరణము డ్రోన్ల రూపంలో వర్షించినట్లుగా ఉంది. శాంతి చర్చల మాట వినిపిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం క్షిపణుల మోత ఆగడం లేదు. రష్యా ఉక్రెయిన్ పోరు ఇప్పుడు మళ్ళీ పతాక స్థాయికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ భూభాగం పైన ఏకంగా 1000 డ్రోన్లను ప్రయోగించి బీభత్సం సృష్టించింది. యుద్ధం మొదలైన ఈ 4 ఏళ్ల కాలంలో ఇంత భారీ స్థాయిలో గగనతల దాడులు జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పట్టపగలే రష్యా సేనలు ఈ దాడులకు తెగబడ్డాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం దేశంలోని సుమారు 550కి పైగా ప్రాంతాలను మాస్కో లక్ష్యంగా చేసుకుంది. ఉక్రెయిన్ రక్షణ దళాలు సర్వశక్తులు ఒడ్డి 541 డ్రోన్లను కూల్చివేసినప్పటికీ మిగిలినవి లక్ష్యాలను తాకి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. కేవలం డ్రోన్లే కాకుండా వ్యూహాత్మక ప్రాంతాలపైన రష్యా క్షిపణులతో కూడా విరుచుకుపడింది. ఇక ఈ దాడుల వెనుక ఉన్న విషాదం గుండెల్ని పిండిస్తోంది. ఇక ఇవానో ఫాంకివ్స్ ప్రాంతంలో ఒక ప్రసూతి ఆసుపత్రి సమీపంలో జరిగిన దాడిలో ఒక ఉక్రెయిన్ సైనికుడు, అతని చిన్నారి కుమార్తె ప్రాణాలు కూడా కోల్పోయారు. తన భార్య కొద్ది రోజుల క్రితమే ఒక మగబిడ్డకు జన్మనివ్వడంతో వారిని చూసేందుకు ఆ సైనికుడు తన కూతురుతో కలిసి ఆసుపత్రికి వెళ్తుండగా ఈ యొక్క బాంబులు వారిని బలి తీసుకున్నాయి. ఈ ఘటన పైన జెలెన్స్కీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో నివాస భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలను బట్టి చూస్తే అతనికి యుద్ధాన్నే ముగించేటువంటి ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టమవుతుందని జెలెన్స్కీ మండిపడ్డారు. ఇక అసలు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు మొదలైందో ఒకసారి పరిశీలిస్తే 2022 ఫిబ్రవరి 24న రష్యా తన పొరుగు దేశమైన ఉక్రెయిన్ పైన పూర్తి స్థాయి దాడికి దిగింది. ఉక్రెయిన్ పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటోలో చేరాలని ప్రయత్నించడమే దీనికి ప్రధాన కారణం. తన సరిహద్దులలో నాటో ఉనికిని రష్యా సహించలేకపోయింది. అందుకే ఉక్రెయిన్ను నిరాయుధీకరణ చేయాలనే నెపంతో పుతిన్ ఈ సైనిక చర్యను ప్రారంభించారు. అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొన్నిసార్లు దాడుల తీవ్రత తగ్గినట్లు అనిపించినా ఇప్పుడు మళ్ళీ రష్యా తన దాడులను అత్యంత క్రూరంగా మార్చేసింది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను గమనిస్తే ఒకవైపు ఇరాన్ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు, మరోవైపు రష్యా మొండితనం మానవాళిని భయపెడుతున్నాయి. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ మరియు ఇతర దేశాల జోక్యం వల్ల అక్కడ నిరంతర యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యాలు ఇరాన్ను నియంత్రించాలని చూస్తున్న సమయంలోనే రష్యా తన పాత పంథాన్ని నెగ్గించుకోవడానికి ఉక్రెయిన్ను నాశనం చేస్తుంది. ఇటు ఇరాన్, అటు ఉక్రెయిన్, ఇటు ఎక్కడ చూసినా కూడా సామాన్య ప్రజలే బలవుతున్నారు. ప్రపంచ దేశాలు రష్యా పైన కఠినాంక్షలు విధించాలని జెలెన్స్కీ పదే పదే కోరుతున్నాడు.